జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ విద్యుత్ శాఖలో అవినీతి అధికారి ఏసీబీకి పట్టుబడ్డాడు. 33 కేవీ లైన్ షిఫ్టింగ్ కోసం రైతు కుంభం ఎల్లయ్య 16 లక్షల రూపాయల డీడీ కట్టానని, డీడీ కట్టి 2 నెలలు అధికారుల చుట్టూ తిరిగినా చెప్పులు అరిగేలా తిరిగినా అధికారులు పనిచేయలేదని ఏసీబీ అధికారులు తెలిపారు. అయితే పనిచేసేందుకు డిఈ హుస్సేన్ నాయక్ 20,000 రూపాయల లంచం అడిగారని చెప్పారు. రైతు ఫిర్యాదు మేరకు పక్కా ప్లాన్ ప్రకారం డిఈ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. క్యాష్ ఎంత సార్? ఓకే సార్. సుమారు 3 నెలల క్రితం స్టేషన్ గన్పూర్ చెందిన ఒక ఫిర్యాదుదారుడు వాళ్ళ తండ్రి పేరు మీద గ్రామ శివారులో భూమి ఉంది. ఆ భూమి మధ్యలో నుండి 33 కేవీ లైన్ పాస్ అవుతూ ఉంది. దానివల్ల అతనికి ఇబ్బంది అవుతున్నదన్న ఉద్దేశంతో వాళ్ళ భూమిలోనే ఆ 33 కేవీ లైన్ ఒక పక్కకు షిఫ్ట్ చేయడం కొరకు ఆయన అప్లికేషన్ పెట్టడం జరిగింది. తర్వాత కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి విజిట్ చేసి ఎస్టిమేషన్ వేసి దాదాపు 16 లక్షల రూపాయలు కట్టాలి అని అంటే 16 లక్షలు కూడా అతను సుమారు 3 నెలల క్రితం కట్టి ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అయితే ఆ క్రమంలో ఆ షిఫ్టింగ్ వర్క్ అనేది ఒక ప్రైవేట్ పర్సన్కు ఎంటర్ చేసిండ్రు. ఆ ప్రైవేట్ పర్సన్ పోల్లు షిఫ్ట్ చేశాడు, కానీ